నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ గౌడ్, ఎన్కేపల్లి మైదాన మండల్. ఏం చేస్తుంటారు? నేను రిజిస్టర్ చేస్తుంటే. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన? మీ అభిప్రాయం ఏంటి? సార్ ఏముంది తెలుసా, ఇంతకుముందేమో కేసీఆర్ పాలన బాగుండే. అది ఏమైంది, ఆయన అందరినీ వాళ్ళలో చూసుకోండు. నేను టీఆర్ఎస్ ఉంటే ఈ బాధ ఒప్పుకోలేక ఎవరిని కాలమానికి ఎవరు నడుస్తుంది తెలుసా, సర్పంచులది ఎంపీటీసీలది దౌర్జన్యం. ఎవరు తెలుసా, టీఆర్ఎస్ పాలన దౌర్జన్యం మొత్తం. మా ఊరు ఎంపీటీసీ మొత్తం మాదే భూమి గుంజుకుంటు. నేను టీఆర్ఎస్ ఉద్యమకారుని, మాదే గుంజుకుంటు. ఏమైంది, యాదయ్య ఉండా, యాదయ్య కూడా మనం మామ చేసింది. మనం ఏం చేస్తాడు, ఏం చేస్తావా అని చెప్తా. అలా కొడుకుండు, ఆ కొడుకు ఆయన పేరు మైనాద్ మండల్ లేలే. ఇప్పుడు ఆయన జడ్పీసీ ఉండే, ఆయన జడ్పీసీ ఆయన కొడుకు శ్రీకాంత్. ఆయన ఏమని తెలుసా, ఏమై మా ఎంపీసీ మా భూమి గుంజుకుని, మా సొంత భూమి, మా తాతలు అంటే ఏమని తెలుసా, అవ్వ గుంజుకొని ఏం చేయడానికి తెలియదు. అంటే ఈ మా ఊరు ఎంపీటీసీ రెడ్డి, రిషి రెడ్డి, ఆయన క్లాస్మేట్ అంట. ఏం చేస్తావు, ఏం పీస్తావు అంటాడు. పోలీస్ స్టేషన్ పోతే కూడా మాకు సమాధానం లేదు. ఏం చేయాలి, యాదాయతానికి పోతే లేదు. అప్పుడు ఏం చేయాలి, ఒక పెద్ద మంచి కాలు మొక్కుతాం, పోయి కాలు మొక్కితే అప్పుడు ఆయన చేస్తే అప్పుడు చేసి మా దానికి తలగా. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇదే దౌర్జన్యమైంది. ఇప్పుడు ఎవరిది, ఇప్పుడు ఈ ఎంపీటీసీ ఉండా అయిపోయిందిగా. ఈయన కాంగ్రెస్లో పోయింది, ఎవరు ఎమ్మెల్యే యాదయ్య. ఇప్పుడు ఆయన అదే పని. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్లో ఏమి వస్తలేదు. నేను కానీ ఇన్స్పెక్ట్ కాంగ్రెస్కి పోయినా, మొన్న పోయినా కాంగ్రెస్కి నేను. ఆయన కానీ అదే లెక్కలేని. ఇప్పుడు ఆయన కాంగ్రెస్కి వచ్చిన టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాడు. మొన్న నా భూమి గురించి మళ్ళీ ప్లాటు నాకు దౌర్జన్యం చేసి మళ్ళీ గుంజుకుంటారు. నా సొంత ప్లాట్ నా తాతలది. ఎవరు ఈయన మళ్ళీ అదే ఎంపీటీసీ సపోర్ట్ చేసి ఎమ్మెల్యే సిఐకి ఫోన్ చేసి, ఇదే సిఐ పవన్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే, నీది ఏముంది కోటుకుంటున్నా ఆయన పవన్ కుమార్ రెడ్డి సిఐ ఏం చేయలేస్తారా? మా సొంత ప్లాట్ అది. మేము మా తాతలు అమ్మిరు అప్పుడు ఎంత 144 గజాలు అమ్మిరు. దాన్ని ఏం చేసి తెలుసా, యాదయ్యకి ఫోన్ చేసి మొత్తం తీసుకోపోవా, మొత్తం ఏం చేస్తావు, మా మాట ఎవరు తెలుసా, సిఐ అయినాడు. పాపం ఏసీపీ తనిపోయినాం, న్యాయం చెప్పని చెప్పిండు ఏసీపీ. అట్లా కాదు న్యాయం చెప్పు అంటే ఎమ్మెల్యే సాబ్ ఫోన్ చేసి చెప్పిండు. అట్లా కాదు న్యాయం చెప్పు. ఏమని తెలుసా ఏసీపీ, పోవా కోర్టుకో, ఇదే పవన్ కుమార్ రెడ్డి అట్లా అంటున్నాను. ఏం చేస్తాం, మేము గరీబులం, తినుండి ఏం చేస్తాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సయ్యద్ రహీం. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్. చెప్పండి. కాకపోతే మేము చాలా పెద్ద ఆశపడి ఉంటే ఈ ప్రభుత్వాన్ని బట్టి మేము ఈ వేదిక, మా వేదిక వాళ్ళ ఛానల్ నుంచి మీకు అవకాశం దొరికింది కాబట్టి ఈరోజు మేము చూసినట్టయితే చాలా మేము ఆశపడ్డాము. మా రోడ్లో డెవలప్మెంట్ అయితే మా రేవంత్ రెడ్డి గారు మా రోడ్ డైలీ పోతాడు వస్తాడు కాబట్టి మేము ఎంతో ఆశపడ్డాము. ఇప్పుడు పరిస్థితి చూసినట్టయితే డైలీ ప్రతి నిమిషానికి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. మరి మొన్ననే మనం చూసినాము, గత మరవక ముందు ఆలూరు గేట్ కాడ 10 మంది చనిపోయారు. ఆ యాక్సిడెంట్ మరవక ముందు మరి సెకండ్ ఈ ఆలూరు. కాకపోతే అప్పకెళ్ళి మన కూడా దాకా ప్రతిసారి అవుతుంది అంటున్నాం, కానీ ఇది చెప్పబట్టి చూడటానికి మంచిగా ఉంది. కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎప్పుడు అవుతుంది అని మేము చూడమా, ఇది ఎప్పుడు జరుగుతుంది. రెండవది, ఈరోజు మనం రియల్ ఎస్టేట్ చూసినట్టయితే మన అసెంబ్లీలో గిట్ట చూస్తున్నాం, మనం ఏ ఒక్క డెవలప్మెంట్ మనకు కనబడతలేదు. మనకు చాలా ఆశపడుతున్నాం. ఈరోజు ఒక పెళ్ళికి ఒక గుంట భూమి అమ్మాలన్నా కానీ, ఒక రైతు ఒక బిడ్డ పెళ్ళి చేయాలన్నా కానీ చాలా ఘోర పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించాలి, మరి ఈ రోడ్డుని బాగు చేయాలి, మరి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఈ ప్రభుత్వం పనిచేయాలని రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటూ ఈ అవకాశం మా అందరికీ దొరికినందుకు మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. नमस्ते सर. नमस्ते. आपका नाम क्या है सर? मोहम्मद इरफान है मेरा नाम. ओके. ये अपन कांग्रेस आती आई तो बहुत डेवलपमेंट होता बोल के अपन बहुत वो करे. हम भी कांग्रेस को बहुत सपोर्ट करे, बहुत मेहनत करे. लेकिन कांग्रेस आने के बाद से जो रियल एस्टेट डाउन हुआ, उसके बाद में ये बीजापुर हाईवे अप्पा जंक्शन से लेके अपने मन्नेगुड़े तक डेवलपमेंट होती, आज होती कल होती बोल रहे, आज तक हो रही नहीं. गैसो गवर्नमेंट भी ऐसी करी, अभी तक कुछ भी रिस्पांस नहीं है, कुछ भी नहीं है, क्या भी नहीं है. रिसेंटली आलूर में एक्सीडेंट हुआ, फिर डेली एक एक्सीडेंट होता. कहाँ से अपने मोइनाबाद से लेके मन्नेगुड़े तक जाओ, 1-2 एक्सीडेंट आप पक्का होते. ये डेली रूटीन रोड है. अपने सीएम साहब रेवंत रेड्डी साहब का कोडंगल लोकल है, उन्होंने तो देख के इधर सुमा डेवलपमेंट का कराना कुछ भी नहीं है. डेवलपमेंट हो रहा ही नहीं. और रियल एस्टेट व्यापारियाँ परेशान है. रियल एस्टेट के कामा छोड़ के असेंबली में अल्लू अर्जुन का लगा,
अल्लू अर्जुन ये करा, वो संध्या थिएटर, ये इशू नहीं होता। पब्लिक में आके पब्लिक का इशू क्या है वो सॉल्व करना। इतना थिएटर में बैठ के, इतना असेंबली में बैठ के अल्लू अर्जुन ऐसा कर दिया, अल्लू अर्जुन मार दिया, वो हो गया। अब पब्लिक का भी देखना ना, पब्लिक रोड पे निकलना, रियल इस्टेट नहीं है, कुछ नहीं है, पब्लिक परेशान है। अभी अन्ना तेलुगु में हमारे रहीम मामू बोले, रेवती भी पब्लिक है ना सर? हाँ पब्लिक है वो, उनको तो सपोर्ट ऑलमोस्ट पूरी पब्लिक कर रही। उन्होंने अकेले बोल के क्या है, रेवंत रेड्डी साहब बोल के क्या है, सब जने कर रहे, हम भी है सपोर्ट में उनके, नहीं है बोल के नहीं। ठीक है, ज़रा ये मोइनाबाद ये सपोर्ट ज़रा डेवलपमेंट करे तो अच्छा रहता था। थैंक यू सर। बोल रहे म्यूनसिपल नहीं करके ग्राम पंचायत रहा तो बेटर रहता। म्यूनसिपल बोल के इशू कर दे रहे, उसमें भी बहुत बड़ी प्रॉब्लम हो रहा। उसमें प्रॉब्लम है, म्यूनसिपल होने के पहले ग्राम पंचायत है, पहले ग्राम पंचायत रहे तो बेटर रहता। पब्लिक सजेशन हमारा ये है। ट्रिपल वन भी है, ट्रिपल वन का भी है, ट्रिपल वन भी का भी कोई कुछ भी नहीं करे। हाँ ट्रिपल वन निकाल के म्यूनसिपल करो। में चाय पीने को गंडपेट है, ये म्यूनसिपल कर रहे हैं। अब ट्रिपल किधर, पानी किधर जाता? हाँ? याद है पूरा ये बोले क्या बोले, इसको करना बोल के बोले చెప్దామని ఈ ఊళ్ళో అవసరమా నీకు? ఉండవా గరీబ్ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు నీకు ఇప్పుడు? యాదకి అవసరమా ఇది పెట్టడానికి? ఇది మున్సిపల్ పెట్టికి అవసరమా? గరీబ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎవరు ఏం చేస్తారు? నీకు నీళ్ళు ఇక్కడ ట్రిపుల్ వన్ నీళ్ళు తీసాయి, ట్రిపుల్ వన్ తీయటం ముందు నీళ్ళు చెల్లున్నాయి ఇక్కడ. ఆ నీళ్ళు ఉత్సవ పోతారు, ఎరుగుతారు, ఎక్కడ పోతాయి నీళ్ళు? చెరకపోతాయి. హైదరాబాద్లో తాగుతారా? తెలివి లేదా పెద్ద మంచికి? మనం చెప్పాలా? ఆ తెలివి తెచ్చుకోవాలి పెద్ద మంచి, పెట్టవుదా తీసేయను. గ్రామ పంచాయతీలే ముద్దు. అంటే జస్ట్ లెటర్ రాశారు కదా కాళేశ్వర గారు సీఎం గారికి, ఆయన ఇచ్చిండు, ఎమ్మెల్యే సాపే ఇచ్చిండు. ఏదో ఆయన పెద్ద మంచి, ఎమ్మెల్యే కుట్ర, ఆయన పెద్ద మంచి ఉండు కాబట్టి ఆయన ఇయ్యదు. ఎందుకంటే మేము గరీబోళ్ళం ఎట్లా బతకాలి? మేము గరీబోళ్ళం బతుకున్నాం ఇట్లా. మేము ఏదో ఇప్పుడు టెక్సులు కట్టలేం, ఈ నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు అన్ని ఖరాబ్ అయిపోతాయి. హైదరాబాద్ తాగుతారు, పర్మిషన్ లేవు, ట్రిపుల్ వన్ తీసేయాలి. ఇదే యాదలకు సవాల్ చేస్తున్నా. యాదన ఫస్ట్ నువ్వు ఏం చేయాలి సార్, దీనికి ఇచ్చినావు కదా, ట్రిపుల్ వన్ తీసేయి. అది తీసినాక దీని గురించి మున్సిపాలిటీ మాట్లాడు. ఇదే చెప్తున్నాను నేను. ఇంట్లో ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ నెంబర్ లేవు ఇళ్ళకు, ఇల్లు కట్టుకున్న వాళ్ళకు. పామోదలాగా పక్కిన వాళ్ళు కట్టి నెంబర్ లేవు, ఏ గ్రామ పంచాయతీలో నెంబర్ లేవు. దాని గురించి మాట్లాడినాను. పెంచాలి గుంటలు కాదు, ఎందుకు చేయాలి గుంటలు? ఆయన చేయలేడా? ఇంతకుముందు చేయలేడా? ఇంత మొత్తం ప్లామౌత్ అయినాయి, అన్నీ అయినాయి, ప్లాట్లు అయినాయి. ఇప్పుడు ఎందుకు గుంట లెక్క చేపిస్తున్నావు? పెద్ద మంచివి గజ లెక్క చేయాలి. నువ్వు పెద్ద మంచి, నువ్వు ఏం చేస్తావు? నువ్వు మున్సిపల్ ఎందుకు మాకు ఇక్కడ? మేము గరీబ్ వాళ్ళం, బతకలేం, ఈ టెక్స్ కట్టలేం. మేము కూలి చేసి బతమే తరికనా? ఇది పెద్ద మంచి నీకు చెప్తున్నా. యాదన్న నమస్కారం మీరు చెప్తున్నా యాదన్న నీకు దండం పెట్టి చెప్తున్నా. పబ్లిక్ గరీబ్ వాళ్ళను అంత కూలినాలు చేసుకోవాలి, వ్యవసాయాలు ఆడుకోర్రు. యాదంచుకో, యాదాలను మర్చిపోను, గుర్తుపట్టుకోను. నీ ఎంబడి ఉన్నా అన్ని చేసినా, నేను నీకు దునియా చేసినా, ఉద్యమం చేసినా, ఎడికెళ్ళి వచ్చి ఏం తెచ్చుకోలేము. చేస్తున్నాం, మాకు ఊరే ఎత్తుకుంటాం నీదికెళ్ళి. ఇప్పుడు మాకు ఇది అయితే గ్రామ పంచాయతీ తప్ప మాకు ఏది అవసరం లేదు. యాదన్న నమస్కారం అన్న, మనం గుర్తుపెట్టుకో అన్న. నమస్తే యాదన్న. తీసేసిన తర్వాతనే మున్సిపాల్ చేయాలని మేము మా మొయినాబాద్ మండల గ్రామస్తులు అందరూ కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మొయినాబాద్ మండలంలో 7 ఊర్లే తీయాలని ఒక రూల్ ఏమున్నది? 7 ఊర్లు ఏంటంటే ఒక ఈ మెయిన్ రోడ్లో ఈ ఊర్లు దగ్గర ఉన్నాయి కాబట్టి దానికి రిజర్వేషన్లు ఒక వేరే కుట్రలు కాబట్టి ఆ కుట్రల ప్రకారంగా ఈ రిజర్వేషన్లు ఆఫ్ చేసి మున్సిపాల్లో కలపడం అనేది ఒకటి ఇది చాలా ఘోరమని మేము గ్రామస్తులు అందరూ కోరుకుంటున్నారు. బాధాకరం ఇది. ఏంటంటే మాకు గ్రామ పంచాయతీ కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము గ్రామ పంచాయతీలు అయితే మేము పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ 7 ఊర్లో మొత్తం మొయినాబాద్ మండలంలో 28-26 ఊర్లు ఉన్నాయి సార్. ఇవే కలపండి, మొత్తం మున్సిపాలిటీ చేయండి. ఈ 7 ఊర్లు చేయాలని ఎందుకు? ట్రిపుల్ వన్ జీవో తీసేసిన తర్వాత ఈ 7 ఊర్లు చేయండి. లేకుంటే ఈ మొయినాబాద్ మండలం 23-24 ఊర్లు ఉన్నాయి, అవన్నీ చేయండి. కానీ 7 ఊర్లు చేయడం ఎందుకు? ఈ 7 ఊర్లు కూడా చేయొద్దని ఎవరి కక్షనో ఎవరు ఇది వాళ్ళ సొంత స్వార్థం గురించి ఏదో చేస్తున్నారు కాబట్టి మేము కాదు. మాకు ఏంటంటే ఈ 7 ఊర్లు మాత్రం మాకు మొయినాబాద్ మండలంలో మాకు పంచాయతీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం అందరికీ. కానీ ఒక్క మాట చెప్తా ఈయన, మాకు గ్రామ పంచాయతీ కావాలి, జిఎంసి వద్దు. ఇంకోటి ట్రాఫిక్ జామ్ అయితే అంబులెన్స్లు వస్తున్నాయి అన్న, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మొయినాబాద్ చేని మన తాజ్ ఇక్కడి చేని ట్రాఫిక్ జామ్ అయిందంటే మొత్తం మొయినాబాద్ చౌరస్తా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక బస్ స్టాప్ లేదు మొయినాబాద్లో, ఒక బస్ స్టాప్ లేదు.
చెవెల పోదామంటే బస్ స్టాప్ లేదు. ఒక బస్ ఆగిందంటే మొత్తం ట్రాఫిక్ జామ్. మా హైదరాబాద్ బస్ ఆగామంటే ఆడ ట్రాఫిక్ జామ్. ఒక బస్ ఆగిందంటే ఎందుకు? బస్ స్టాప్ లేవు, ఏం లేవు. అంబులెన్స్ వస్తే ట్రాఫిక్ జామ్ అయిందంటే అంబులెన్స్లో వస్తాయన్నా, ఎమర్జెన్సీ అంబులెన్స్లో వస్తాయి, అంబులెన్స్లో వస్తాయి. అప్పుడు ఎవరు బాధ్యత? రేవంత్ రెడ్డి. ఒక బస్ స్టాప్ లేదు, ఏం లేదు. బండ్లు పెట్టుకోనికే పార్కింగ్ లేదు ఎవరికి. వాళ్ళు ఎందుకన్నా రేవంత్ రెడ్డి ఉండి కేసీఆర్ అన్న నయం ఉండే అన్ని ఫ్రీ బస్సులు చేసిండు, అన్నీ చేసిండు. కానీ వాళ్ళకే చేస్తున్నా, మేము చేస్తలేమా? మేము ఓట్లు వేయలేమా? వాళ్ళకు రేవంత్ రెడ్డికి ఓటు వేయలేమా? మేము వాళ్ళే వేసిరా ఓటు, మేము వేయలేమా? అక్కడ బస్ స్టాప్ లేదు, ఏం లేదు. ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది అన్న. యాక్సిడెంట్లు అయితే అన్న ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎమర్జెన్సీ అంబులెన్స్ పోతుంటుంది, మొత్తం ట్రాఫిక్ జామ్. ఇక్కడ ట్రాఫిక్ జామ్, అక్కడ ట్రాఫిక్ జాము. ఎందుకు? రేవంత్ రెడ్డికి ఇదొక మాట చెప్తున్నా, మాకు గ్రామ పంచాయతీ కావాలి, మున్సిపల్ వద్దు. అదే మంచి, మాకు బాగుంటుంది, అదే చాలు మాకు. థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు సార్? నమస్తే, నా పేరు నాగరాజు, ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. గత 1 సంవత్సరం నుండి రేవంత్ రెడ్డి గారు చాలా బాగా పనిచేయడం జరిగింది. ఎందుకంటే నేను ఒక ఉద్యోగస్తునిగా చెప్తున్నాను, తను ఇప్పటి వరకు కూడా ఉద్యోగుల పట్ల సానుభూతితో ఉన్నారు. సంఘాల నాయకులను కూడా పిలిచి సామరస్యంగానే మాట్లాడి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తను చర్చించి మంచిగా సానుభూతి తెలపడం జరుగుతుంది. ఇంకా 1 year అవుతుంది కాబట్టి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి చూద్దాం ఇంకా పాలన గురించి. వెంబడే ఒక వ్యక్తి గురించి నిర్ధారించడము కరెక్ట్ కాదు. ఒక 4 సంవత్సరాలు చూసిన తర్వాత ఒక నిర్ధారణ రావాలి. హాయ్ సార్. Hey, glad to see you guys here. హౌ ఆర్ యూ సార్? I'm doing great. Just visiting here, but officially I'm from Hyderabad myself. Yeah. I'll have to say that I'm really pleased with the CM, what they've been able to do in this area specifically. I have to say I'm more than happy, and just to see some of these establishments that are already here, I'm very pleased with that so far. Sir, do you feel this road is comfortable, sir? As a first-time driver on this particular road, I'll have to say I'm very impressed. Just because of the fact that it's pretty spacious and that you're able to kind of, overtake anyone without having to worry about hitting anyone, which is the main thing. Sir, what do you know about Revanth Reddy, sir? CM. You know what? Doing a great job. I have to say that got my approval so far. So far, so good. Person, where are you living, sir, in abroad? Currently, I'm in New York, sporting the New York jersey. Okay. So yeah, I'm from America, but visiting Hyderabad, visiting my parents. Yes, sir. My parents live here in Hyderabad, so just kind of taking them around town. It's the holiday time, just spending some good quality family time. Yeah. Okay, thank you. Yeah, you're welcome. Do you want to say something about Vedika TV? You guys are doing a job. Good job. Keep it up. Really appreciate Thank it. you, sir. Take care. Thank you, sir.